బ్రహ్మగారు సృష్టి చేసిన ప్రారంభంలో మనుషులకు మరణం లేదు. జనం బాగా ఎక్కువైపోయారని బ్రహ్మదేవుడు కోపం తెచ్చుకున్నారు. ఆ కోపానికి తన రెండు కళ్ళు మధ్యలో నుండి ఒక అగ్ని వచ్చి మనుషుల మీదకెళ్ళింది. కొన్ని వేల మంది అగ్ని చేత మరణించారు. అప్పుడే పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకొచ్చి, దేవా, మనకి ఒక నియమం ఉంది. జీవులకు ఇప్పుడు క్రమ పద్ధతి లేదు. మీరు వారిని మీ కోపం చేత సంహరించకూడదు అన్నారు. బ్రహ్మ తనలో నుండి వచ్చిన అగ్నిని ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో నల్లని రూపంలో ఒక స్త్రీ పుట్టింది. ఆమెకు బ్రహ్మదేవుడు మృత్యువు అనే పేరు పెట్టారు. తండ్రి, నేను చేయాల్సిన పని ఏంటని అడిగితే, నీవు ఈ జీవుల ప్రాణాలను తీయి, ఇదే నీ పని అని బ్రహ్మదేవుడు అన్నారు. తండ్రి, మీరేమో మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఇంద్రుడు దేవతలకు నాయకుడుగా, కొంతమంది అష్టదిక్పాలకులుగా ఉన్నారు. మనుషుల ప్రాణాలను నేను తీస్తే ఆ పాపం నాకు వస్తుంది. పైగా వాళ్ళని తిట్టుకుంటారు. ఈ పని నేను చేయను అని మృత్యుదేవత చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అయినా బ్రహ్మదేవుడు ఆమె దగ్గరకు వెళ్లి, అమ్మ, నువ్వు జీవుల మనుషుల ప్రాణాలను తీసి పదవిని తీసుకో అని మళ్లీ అడిగారు. అప్పుడు మృత్యుదేవత ఏడ్చింది. తన రెండు కళ్ళ నుండి కన్నీటి బొట్లొచ్చాయి. ఆ కన్నీటిని బ్రహ్మదేవుడు తన రెండు చేతుల్లోకి తీసుకొని భూమి మీద గట్టిగా కొట్టారు. వాటి నుండి కొన్ని పుట్టాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.